ప్రాజెక్టును జగన్ విధ్వంసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జలవనరుల శాఖలో 18,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనూ డయాఫ్రమ్ వాల్ పై జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని నిమ్మల ఆరోపించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 1924 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 325 కోట్ల రూపాయల అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులను చేయడం జరిగింది. ఈరోజు 14-19లో 72% పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే మరి 19-24లో 2% పూర్తయినట్టు చూపించారు అంకెల్లో. కానీ 20 సంవత్సరాలు వెనక్కిపోయినట్లుగా 30-40% పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురై వెనక్కిపోయినటువంటి పరిస్థితి. అంటే 2025 డిసెంబర్ కల్లా మరి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారు రెండోసారి ఆయన పోలవరం పర్యటన ద్వారా, మొన్ననే మళ్ళీ మూడోసారి పర్యటన ద్వారా ఆయన ఇచ్చినటువంటి లక్ష్యం అనుగుణంగా పనులు జరుగుతున్నాయో లేదో స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలించినటువంటి పరిస్థితి. మరి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి ధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు అడుగులేస్తూ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఏదైతే సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆ డయాఫ్రమ్ వాల్ పనులు మొన్న జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ పనులు ఏదైతే శరవేగంగా ఇప్పటికే 2 కట్టర్లు 2 గాబర్లతోటి శరవేగంగా ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి.